పోలీసులు రమ్మంటున్నారు. చీ చీ చీ, ఈ నా బిడ్డ ముఖం చూస్తేనే తెలిసిపోతుందబ్బా సైకో అని. రా బిడ్డ రా, నిన్ను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఇంత చిన్న వయసులోనే నీకు ఎంత అన్యాయం చేశాడు బిడ్డ ఆ దేవుడు. అయినా మనలాంటి మంచోళ్ళకే బిడ్డ ఈ కష్టాలు. రమ్మన్నారు. నిన్న మీ ఫ్యామిలీతో పాటు అడవిలో 2 గొర్రెల కాపల్ని చంపింది వీడే. వీడిక్కడున్నాడని తెలిసి పట్టుకోనాకొస్తే మా మీదే ఫైరింగ్ చేశాడు. ఎన్కౌంటర్ చేయవలసి వచ్చింది. ఇదే ఆ సైకో డెడ్ బాడీ. మీరు వచ్చి సంతకం పెడితే 2-3 డేస్లో కేసు క్లోజ్ చేసి ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేస్తాను. ఎవరు వస్తారు? నేను వస్తాను. బన్నీ, ఎవడు వీడు? శివాజీరావు కార్ డ్రైవర్. మన ఫ్యామిలీని చంపింది వీడే మామయ్య. పోలీసులు ఒక సైకో తప్పించుకున్నాడని అనౌన్స్ చేయడం, అదే టైంలో వీడు మన ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయడం, పోలీసులు ఎవరినో కాల్ చేసి కేసు క్లోజ్ చేయడం, ఇదంతా ఒక ప్లాన్గా జరిగింది మామయ్య. అయినా ఎవరు చేయించారు ఇదంతా? పని అయిపోయిందా? అయితే వచ్చి శివాజీరావు, నువ్వెవరు? ఆ సూర్య ఫ్యామిలీని చంపిన డ్రైవర్ భార్యనమ్మా.
2 సంవత్సరాల క్రితం ఒకరోజు రాత్రి భోజనం చేస్తుంటే అర్జెంటుగా రమ్మని మా ఆయనకి ఫోన్ వచ్చింది. వెళ్ళిన